హాయ్ అండి అందరికీ. నేను మీ భీమవరం సత్య. మీలో ఎంతమందికి ఇడ్లీ ఉప్మా తెలుసు చెప్పండి. సూర్యవంశం సినిమాలో హీరోయిన్ మీనా కైకాల సత్యనారాయణ అయినటువంటి తన తండ్రికి చేసి పెడుతుంది ఇడ్లీ ఉప్మా. ఆ ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తా. ముందుగా మన దగ్గర ఉన్న ఇడ్లీని ఒక బౌల్లోకి చిన్నగా చిదుపుకోవాలి. అలా చిన్నగా చిదుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అలా ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో కొద్దిగా పచ్చెనపప్పు మినపప్పు వేసి వేపుకోవాలి. పచ్చెనపప్పు మినపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకులు వేసుకోవాలన్నమాట. అవి వేసి వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చిదిపి పెట్టుకున్న ఇడ్లీల పొడాన్ని వేసి కలుపుకోవాలి. అందులోకి పావు స్పూను పసుపు వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా పావు స్పూన్ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకుని వేపుకోవాలి. పొయ్యి బాగా చిన్న మంట మీద ఓ 10 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇడ్లీ ఉప్మాని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. అలా తీసుకుని లైట్గా చల్లారిన తర్వాత మనం ఒక నిమ్మ చెక్కని అందులో పిండుకుని ఏదైనా కారపొడితో తింటే టేస్ట్ అదిరిపోతుంది. కారపొడితో కానీ చట్నీతో కానీ తినచ్చు అనమాట. అంతేనండి, ఇడ్లీ ఉప్మా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.